నల్లపాడులో దళిత వ్యక్తిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మాల మహానాడు నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర నాయకులు సొంత వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. నల్లపాడుకు చెందిన శరత్ బాబు అనే వ్యక్తి జయదుర్గ పైపుల కంపెనీలో వాచ్మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడని, అదే గ్రామానికి చెందిన మాదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సంబంధిత కంపెనీ ముందు అక్రమంగా మట్టిని తరలిస్తున్న సమయంలో ఎందుకు తరలిస్తున్నారని శరత్ బాబు ప్రశ్నించడంతో మాదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరియు అతని అనుచరులు శరత్ బాబుపై తీవ్రస్థాయిలో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు గుంటూరు కమలయ్య, లాము సతీష్, పండు తదితరులు పాల్గొన్నారు. నల్లపాడు గుంటూరు రోడ్డు మార్గంలో ఉన్నటువంటి పైపుల కంపెనీ దగ్గర లాము సత్తబాబు అనే ఎస్సీ కులానికి చెందినటువంటి అతను వాచ్మెన్గా పైపుల కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. చేస్తున్న క్రమంలో 3 రోజుల నుంచి రాజశేఖర్ రెడ్డి అనే అతను నల్లపాడు సంబంధించిన అతను 3 రోజుల నుంచి ఈ వాచ్మెన్ని నా కొడక మాలనా కొడక అని చెప్పి అతి దారుణంగా దుడుతూ ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ వారు కాలువలు తీయటానికి ఇక్కడ పొక్కులేని పెట్టి పనిచేస్తూ ఉంటారో ఆ మట్టి అమ్ముకోవడం కోసమని ఈ యొక్క వాచ్మెన్ అడ్డుపడుతుండగా మా వాండర్ లేడు, నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడికని చెప్పి పదే అడగగా నా కొడక నిన్ను చంపేస్తానని కత్తులు తీసుకొని అతనితో పాటు ఇంకా నలుగురు ఇక్కడ కంపెనీ దగ్గరకు వచ్చి వాచ్మెన్ని వాళ్ళు ఇష్టారాజ్యంగా కొట్టి పడేసి వెళ్ళారు. అందుకు కానీ మేము మానమానాడు తరఫున ఒకటే కోరుతున్నాను, SC/ST కేసు కట్టి అతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తామండ. ఈ యొక్క శరత్ బాబుకి వాచ్మెన్కి న్యాయం జరగాలని కోరుకుంటామండ.